హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఇది నా వర్షన్, మీ వర్షన్. అవన్నొద్దు, ముందు పాయింట్కి వస్తా. అసలు ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటి? మీరు ఎందుకు ఈ ఛానల్లో వీడియోస్ చూడాలి? మీ టైం ఎందుకు స్పెండ్ చేయాలి? మీరు నా మాట ఎందుకు వినాలి? ఈ అన్ని క్వశ్చన్స్కి మీకు వీడియో ఎండ్ అయ్యే లోపు తెలిసిపోద్ది మీకు. సో ఈ ఛానల్ దేనిపైన అసలు? సో దేనిపైన అంటే చెప్పడానికన్నా రాసి చూపిస్తా, మీరు గుర్తుపెట్టుకుంటారా? ఎడ్యుకేషనల్ కంటెంట్ మీద నా చేతిలో ఉండొచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే ఐఎమ్ లైక్ ఏ లార్జ్ హ్యాండ్స్. ఎడ్యుకేషనల్ కంటెంట్ మీద అసలు ఎడ్యుకేషనల్ కంటెంట్ మీద ఎందుకు చెప్తా. ఈ వీడియో అయిపోయేలోపు ఇవన్నీ మీకు అన్నీ అర్థమైపోతాయి. నా పేరు శివ, నేను 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాను ప్రస్తుతానికి. ఒక సో కాలేజ్లో, నాట్ టాప్ కాలేజ్, యావరేజ్ కాలేజ్లో, ఏ గుడ్ ఫ్యాకల్టీ, ఏ గుడ్ హెచ్ఓడితోని. సో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్, నా ఫ్రెండ్స్. చెప్తా వాళ్ళే ఎందుకు రీజన్ అని. సో మనం ఈ ఛానల్లో మనకు స్పెసిఫిక్గా ఒక సర్టెన్ టాస్క్స్ ఉన్నాయి. మనకు ఫస్ట్ టాస్క్ ఏంటి చెప్తా. ఫస్ట్ టాస్క్ వచ్చేసి త్రీ వన్ సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి. ఈ 3-1 సబ్జెక్ట్స్ ఎందుకు క్లియర్ చేయాలి? ఎందుకు? క్వశ్చనే కరెక్ట్ లేదు. ఎందుకు క్లియర్ చేయాలి? 3-2 పోవడానికి క్లియర్ చేయాలి. సో 3-1 సబ్జెక్ట్స్ ఏంటి ఉంటాయి, అసలు ఎలా వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి క్లియర్ చేయడానికి? మనకు జనవరిలో ఎగ్జామ్స్, జనవరి సంక్రాంతి ముందు ఒక 3, సంక్రాంతి తర్వాత ఒక 3. సో ఇప్పటి నుండి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటే వీ కెన్ గో త్రూ అండ్ అచీవ్ ద 3-1 సబ్జెక్ట్స్. ఇప్పుడు మనకు ప్రెజర్ ఈ 3-1 సబ్జెక్ట్స్ లేకపోతే నెక్స్ట్ మనకు ఒక టైం ఉంటుంది సప్లీ రాయకుండా. ఆ టైంలో మనం ఎనీ స్కిల్ నేర్చుకోవచ్చు, అవన్నీ ఉంటాయి. సో ఈ ఛానల్లో టాస్క్ అని ముందు మెన్షన్ చేసిన కదా, ఈ టాస్క్ ఏంటి అసలు? మన టాస్క్ ఏంటి? ఫస్ట్ టాస్క్ వచ్చేసి 3-1 సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి. ఏదైనా సరే క్లియర్ చేయాలి, చేద్దాం ఈసారి అన్నీ చేద్దాం. సెకండ్ టాస్క్ అసలు 3-1 సబ్జెక్ట్ తర్వాత అయిపోతే ఎగ్జామ్స్, అప్పుడు ఏంది హాలిడేస్లో ఏం చేయాలి? అది కాకుండా ఒక మంచి అప్స్కిల్, ఒక డొమైన్లో అప్స్కిల్ నేర్చుకోవాలి. ఆ డొమైన్లో అప్స్కిల్ అంటే ఏదో ఒక స్కిల్ నేర్చుకొని దాంట్లో కొన్ని స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్ చేసి 4th ఇయర్ వచ్చేలోపు, ఎలా అయినా సరే 4th ఇయర్ వచ్చేలోపు ఒక ఇంటర్న్షిప్ చేయాలి. ఏది విత్ పేడా, విత్ అన్పేడా, విత్ ఫ్రీయా, ఏదో ఒకటి ఇంటర్న్షిప్ చేస్తే ఏంటంటే మెయిన్లీ మనకు ఆ డొమైన్లో ఉన్న వర్క్ తెలుస్తుంది. ఏంది అటు వర్క్ ఏంది, దాని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ అయిపోయినాక వెల్ గాడ్ గ్రేస్ బట్టి, మన టాలెంట్ బట్టి ఏదో ఒక ప్లేస్ కావాలి దేంట్లో, కంపెనీలో చూద్దాం. అవన్నీ ఫ్యూచర్లు ఉన్నాయి. ఈ జాబ్లో కూడా మనకు టిపికల్లీ 3 టైప్స్ ఉంటాయి, అంటే 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎలా అంటే జాబు కొట్టాలంటే మనం ప్రిపరేషన్ ఒక ఎత్తు, ప్రాజెక్ట్స్ ఒక ఎత్తు, ఈ 2 కలిపి ఒక 50% అంటే జాబ్కి ప్రిపేర్ అవ్వడు, లైక్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం ఇంకో ఎత్తు. ఒక యాప్టిట్యూడ్, ఒక హెచ్ఆర్ రౌండ్, ఒక టెక్నికల్ రౌండ్, ఈ చాలా ఉంటాయి. తినేయగా జాబ్. సో ఈ టాస్క్ 1 చెప్పినా కదా, 3-1 సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి. అసలు మనకు 3-1 సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి, అందరికి తెలుసు. 5 అంటే ఒకసారి రాస్తా. మనకు సిఎన్, ఎస్పిఎం, ఐడిఎస్, డిడబ్ల్యూబిఐ, ఈ 5 సబ్జెక్ట్స్. దానిలో ఎగ్జామ్స్ మనం ఈ మంత్ ఎలా అయిపోతుంది, డిసెంబర్ ఈజ్ ఓన్లీ 1 month. మన ప్రిపరేషన్ స్టార్టెస్ అయిపోతుంది 1 monthలో. ఎలా ప్రిపరేషన్ చేయాలి ఏంటి, అవన్నీ మన స్ట్రాటజీస్ ఉంటాయి. నేను చెప్తా ఈ స్ట్రాటజీస్ ఏంటి అని చెప్పి. ఈ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే మనకు బీటెక్లో చాలా బిజీ ఉంటాం మనం. ఎలా అసైన్మెంట్స్ అని, రికార్డ్స్ అని, అబ్జర్వేషన్స్ అని, పోస్టర్స్ అని, ప్రజెంటేషన్ అని, రివ్యూస్ అని, డాక్యుమెంటేషన్ అని, ఇన్ని ఉన్నాయి. ఇంకా చాలా ఉంటాయి. కానీ మనం ఈ సబ్జెక్ట్స్ కోసం పోతాం కాలేజ్కి. ఓన్లీ 1 పర్పస్, కాలేజ్ పోయినాక అటెండెన్స్. అరే మామ అటెండెన్స్ లేదు, పోవాలరా ఈడిపోతే ఆడూరుకోడు, ఆడిపోతే ఈడూరుకోడు. సరే, ఈ సబ్జెక్ట్స్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఐడియాస్కి, లిటరల్లీ చెప్తున్నా, ఐడియాస్కి యూట్యూబ్లో వీడియోస్ లేవు. ఎస్పిఎం అంటావా, మొత్తం థియరీ ఉంటాయి. ఈ థియరీని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేస్తే వాళ్ళు మార్క్స్ వేస్తారు. ఈ సిఎన్ అనుకున్నా చాలా ఉంటాయి నెట్వర్క్. మనం ముందే లెసన్స్ పేరే తెలియదు, ఒక లెసన్ పేరు తెలుసు, ఓఎస్ఐ మోడల్. నవ్వుతున్నా అంటే దాని బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసి ఉంటుంది. ఓఎస్ఐ మోడల్ ఎంత ఫేమస్ అని కాలేజ్లో. మొత్తం క్యాలిక్యులేషన్ పర్పస్ ఉంటాయి. మనం ఎలా స్ట్రక్చర్ ఎలా వెళ్ళాలి? ఫస్ట్ వన్ మనం
ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ ఉందా, ఈ ప్రతి సబ్జెక్ట్ మనం 2 ఫేజెస్లో డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఫేజ్ ఒకటి, సెకండ్ ఫేజ్ ఒకటి. ఈ ఫస్ట్ ఫేజ్ ఏంటంటే మనం 3 చాప్టర్స్ కవర్ చేయాలి. 3 చాప్టర్స్ లైక్ లాస్ట్ 3 చాప్టర్స్ 3, 4, 5 ఈ 3 చాప్టర్స్ మనం ఫస్ట్ ఫేజ్లో కవర్ చేస్తే ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఒక ఫస్ట్ హాఫ్లో బిఫోర్ మిడ్స్కి 3 చాప్టర్ కవర్ చేస్తే మనకు క్లియర్ అయ్యేది ఏంటివి, మిడ్ 2 మనం ప్రిపేర్ అయినట్టే, 1 నైట్లో చూసుకొని వెళ్ళిపోయి రాయొచ్చు. నెక్స్ట్ వన్ మన ల్యాబ్ ఎక్స్టర్నల్కి వైవా మనకు సబ్జెక్ట్స్కి వెళ్ళి అడుగుతారు వైవా. సో ఈ 3 యూనిట్స్లో మనం ఎంతో కొంత గ్రాప్ చేస్తాం, అప్పుడు వైవాలో కూడా వీ కెన్ ఆన్సర్ ఇట్ వెల్. తర్వాత ల్యాబ్ ఎక్స్టర్నల్కి ల్యాబ్ ఇంటర్నల్ 2 ఉంటాయి మనకు, ఇక్కడ క్లియర్ చేయొచ్చు. ల్యాబ్ ఎక్స్టర్నల్ వైవా కూడా క్లియర్ చేయొచ్చు. ఈ 3 చాప్టర్ చదువుకోవడం వల్ల ఏంటంటే మనం మిడ్ అవన్నీ సోన్స్ చేయొచ్చు. ఈ 3 చాప్టర్ బిఫోర్ చదివితే మనకు గుర్తుంటాయి, లైక్ వీ క్యాన్ ఫెమిలియర్ విత్ ఇట్. మనం తర్వాతకి సెకండ్ ఫేజ్లో వెళ్తాం. సెకండ్ ఫేజ్లో 2 చాప్టర్ మనకు ల్యాబ్ తర్వాత టైం ఉంటుంది, మిడ్స్ తర్వాత టైం ఉంటుంది, ఏదో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనం అయిపోగొట్టేసుకోవాలి 2 చాప్టర్స్. ఇది మన స్ట్రాటజీ వచ్చేసి. సో ఈ 2 చాప్టర్స్ మనం ఆల్రెడీ చదివే ఉంటాం మిడ్ 1కి. మీ వర్షన్ ఏంటంటే ఏడాది బ్రో 5 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు ఇస్తారు, అవే చదువుకొని పోయి రాస్తాం, లేకుంటే అవే చిట్టీలు పెట్టాము అందరు ఫెమిలియర్ అంతే. సో ఇది మన ఫేజ్ 1 ఫేజ్ 2 ఎవ్రీ సబ్జెక్ట్కి పోయేది. అర్థమైంది కదా? ఇలా స్ట్రాటజీగా వెళ్తేనే మనం టైం మేనేజ్మెంట్ చేయొచ్చు. ఈ ఐడిఎస్, సిఎన్, ఎస్పిఎన్, డేటా వేర్హౌస్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మనం సిఎన్ ఇస్ టిపికలీ హార్డ్ చేస్తే అయిపోద్ది. ఎస్పిఎం ఇస్ టోటలీ థియరిటికల్ సబ్జెక్ట్. డేటా వేర్హౌస్ వచ్చేసి కూడా యాజ్ మచ్ సేమ్ అదే రిపీటెడ్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, 3 చదువుకుంటే అదే రిపీటెడ్ ఉంటాయి, అదే రాయొచ్చు. ఓకే, ఇవన్నీ చెప్పిన, మన టాస్క్ చెప్పిన, ఇన్ని చెప్పిన, అసలు మీరు ఇవన్నీ విన్నారు, మీకు స్ట్రైక్ కావచ్చు మైండ్లో. మీకు మీరు నా మాట ఎందుకు వినాలి? ఇప్పుడు నన్ను ఎవరైనా జూనియర్ వచ్చేసి బ్రో ఈ స్కిల్ ఈ యూట్యూబ్లో ఇలా చదువుదాం అనుకుంటున్నాను అడిగాడనుకో, నేను ఫస్ట్లీ అతను చెప్పేది ఏంటంటే నీకు నేర్పించే వ్యక్తి ఆ టెక్నికలీ ఫిట్ అని, అంటే ఏదో తెలియక చెప్తే కాదు, అతను హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా, దాంట్లో ఫీల్డ్లో మునిగి తేలిందా, అప్పుడు చెప్తే వినొచ్చు మనం. అంటే నేను ఈ ఫీల్డ్లో మునిగి తేలానంటే చెప్తా, ఎందుకు వినాలి మీరని, ఎందుకు? ఇది నా స్ట్రాటజీ, ప్రతి సెమ్ స్ట్రాటజీ. ప్రతి సెమ్ నాకు 4 సెమ్స్ రాసాను 2 ఇయర్స్. ఈ 4 సెమ్స్ 2 ఇయర్స్లో ఐ గాట్ ప్రతి సెమ్లో 80+%. ఊరికే రావు 80+% చదువుతూనే వస్తాయి. సో ఈ స్ట్రాటజీ ఇస్ ద మెయిన్ స్ట్రాటజీ. ప్రతి ఇయర్ ఇలానే చదువుకుంటా, ఇలానే వెళ్తా, రాస్తా వస్తా. మీకు దీంతో పాటు ఎగ్జామ్స్ ముందులో ఒక వీడియో చేసి ఏంటంటే అసలు ప్రజెంటేషన్ కూడా ప్రజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు కాలేజ్లో, ఈజ్ లైక్ 4 యూనిట్స్ 4 చాప్టర్స్లో ఆన్సర్స్ రాశాడు విత్ బ్లాక్ పెన్ అండ్ డయాగ్రామ్స్ ఆల్సో విత్ బ్లాక్ పెన్. ఈ రోడ్ లైక్ ఎస్పీ సబ్జెక్ట్ ఐ థింక్, సో సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్. అది రాసి టైం ఉంది, ఇంకా అందరితో వెళ్ళిపోతే సబ్జెక్ట్ బయటకు వచ్చాడు. అసలు కరెక్షన్ అదే రిజల్ట్స్ వచ్చినా చూస్తే అదే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఏంది కథ ఏందని అడిగితే ఇలా చెప్పాడు బ్లాక్ పెన్తో. అరే ఇట్లకే బ్లూ పెన్ పెట్టా, స్కేల్ పెన్సిల్ పెడతాను, సెమ్కి ఏదనుకున్నాను. సో ఆడే వీడియో కూడా చూస్తుంటాడు, వింటుంటాడు. లైక్ ఇది మన స్ట్రాటజీ. ఫస్ట్ టాస్క్ 3-1 సబ్జెక్ట్స్ ఎక్కడైనా క్లియర్ చేయాలి. నేను మెయిన్ థింగ్ నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసేది ఐడిఎస్ 3 యూనిట్స్ ఫేజ్ 1లో ఎలా కవర్ చేస్తా అని 24 లేదా 25 రోజు వీడియో పెడతా. ఈ 3 యూనిట్స్లో మనం మ్యాక్సిమం ఒక ఎలా అంటే అయిపోగొట్టేసేవాళ్ళు. ఈ ఎండ్ ఆఫ్ మంత్ మనం ఐడియా 3 యూనిట్స్ అయిపోతే డిసెంబర్ ఇన్ ఫస్ట్ హాఫ్లో వీ కెన్ 4 సబ్జెక్ట్లో 3 క్లియర్ చేసిన, ఇంకో 1 ఉన్నా వీ కెన్ పుట్ లాస్ట్లో పెట్టి చదువుకోవచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే స్టార్ట్ చేయడానికి చాలామంది బీటెక్ స్టూడెంట్స్ ఎక్కడుంటో వచ్చి రూమ్స్ తీసుకొని హాస్టల్లో తీసుకొని వీళ్ళు మన కాలేజ్ వాళ్ళు చెప్పక సబ్జెక్ట్స్ వాళ్ళకి రాదు, వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకు రాదంటే ఇప్పుడు ఈ బ్రాంచెస్ మన సిఎస్సి, డేటా సైన్స్ ఇవన్నీ అప్పుడు లేవు, ఇప్పుడు ఎవాల్వ్ అయినాయి. అలా ఇప్పుడు ఏంటంటే మెకానికల్ చాలా చెప్పడం, ఎందుకంటే మెకానికల్ ఈజ్ లైక్ అప్పటి నుంచి పాస్ట్ నుంచి వస్తుంది. ఈ డేటా సైన్స్, ఏఎంఎల్ అవన్నీ లేవు. వాళ్ళనేం తక్కువ పట్టాల్సలేము, వాళ్ళేదో వచ్చి చెప్తున్నారు, వాళ్ళంతా యూట్యూబ్లో నేర్చుకొని వచ్చి అదే కంటిన్యూ చేస్తారు. అది మనకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, చెప్పలేము మాకు లిటిల్ బిట్ అని చెప్పి.
మనం ఎలా అయినా సరే బీటెక్ క్లియర్ చేయాలంటే చేసేయాలి. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ చేంజ్ అయింది. ఎవడెవడో ఎక్కడెక్కడో కూర్చొని ఏమేమో నేర్చుకుంటారు. మనం కూడా క్లియర్ చేయాలి కదా సబ్జెక్ట్స్. ఎన్ని రోజులు పెట్టుకుంటాం? నేను ఒక ప్రామిస్ చేస్తా, ఇదే స్ట్రాటజీ ఫాలో అయితే నెక్స్ట్ ఇయర్ 3-1 తర్వాత ఎవ్వరు సప్లీ ఫీజు ఎవ్వరు కట్టొద్దు. అంతే, క్లియర్ చేద్దాం, అయిపోవడదాం. ఫస్ట్ ఈ 3-1 అయిపోయేలోపు ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఒక డే టు డేలో పెడతా. నేను ఒక ఇన్స్టా ఛానల్ స్టార్ట్ చేస్తా. దానిలో పీడిఎఫ్లు కావాలంటే కొంతమంది చదివేటోళ్ళు ఉంటారు, వీడియోలు వినకుండా చదివేటోళ్ళు, వాళ్ళకి పీడిఎఫ్లో ఉంటాయి. తర్వాత ఈ 3-1 అయిపోయేలోపు ఒక అప్స్కిల్ గురించి ఒక్కొక్క డొమైన్లో మనకి ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ కానీ, డెవాప్స్ కానీ, పైథాన్ డెవలపర్ కానీ, డిఎస్ఏ కానీ, అనలిస్ట్ కానీ, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రీసెర్చ్ చేసి ఒక పర్టికులర్ వేలో వెళ్దాం. ఏమైనా పెయిడ్ కోర్సెస్ తీసుకోవాలా, ఫ్రీ కోర్సెస్ తీసుకోవాలా? పెయిడ్ కోర్సెస్ ముందు ఏదైనా లైక్ ఏదో ఒక నేర్చుకుంటే ఒక ఫెమిలియర్ ఉండడానికి వెళ్తే నేర్చుకొని వెళ్తే అక్కడ మన ఫెమిలియర్ ఉండొచ్చు. లైక్ ఏం డమ్ మైండ్ సెట్ వెళ్ళకుండా ఏదో నేర్చుకొని వెళ్తే అలా ఏంది కథ ఏంది, ఒక ఇంటర్న్షిప్ చేద్దాం, అన్నీ చేద్దాం. 4th అయిపోయేలోపు అన్ని సబ్జెక్ట్ క్లియర్ చేసుకుందాం. జాబ్ విషయానికి వస్తే దేవుడికి మనకే తెలియాలి. మనలో ఉన్నది ఇవన్నీ. నేను చెప్పినంత మాత్రాన మీరు వెళ్ళిపోతుంటే కాదు, మీరు చెయ్యాలి. నేను చెప్పే ఇంకనే ఉన్నావా? నేను చెప్తాను, మీరు చేసేద్దాం. ఏం లేదు, 3-1 సబ్జెక్ట్ క్లియర్ చేస్తున్నాం అంతే. ఏం థాట్ అవుట్ లేదు. నేను చెప్పింది ఫాలో అయిపోయి 75+ కొడుతున్నాం, ఫాలో అవుతున్నాం, అయిపోద్ది, ఏం లేదు. అండ్ లాస్ట్లీ థ్యాంక్ యూ అందరికీ ఇంతసేపు టైం ఇచ్చినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, చెప్పడం మర్చిపోయి అందరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొడితే, ఇలా ఫుల్ స్క్రీన్లో చూస్తుంటారు, కింద ఒక లైక్ కొడితే అందరికీ చేరిపోతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే ఫ్రెండ్స్ గురించి. క్లియర్ చేద్దాం, ఏముంది ఇంకా 1.5 year. అందరూ అయిపోలే కదా, అందరూ బీటెక్ మనతోనే తిరిగి చేసేద్దాం. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో 25th లేదా 24th రిలీజ్ చేద్దాం. సక్సెస్ కొడదాం. ఇయర్ ఎట్లా ఏం లేదు, 3-1 కొట్టేసేలా అంతే. ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి. అంత కసి మీద ఉన్నాను. ఏదైతుంది కానీ ఇచ్చేద్దాం మన 100%. మిగతాది అంత పైవాడు చూసుకుంటాడు. సరే గైస్, థ్యాంక్ యూ, లవ్ యూ గైస్. అండ్ ఇప్పటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. చాలా టైం అయిపోయింది. థ్యాంక్ యూ.